ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా కడప కార్పొరేషన్ కబ్జాలో ఉందన్నారు ఎమ్మెల్యే. అయితే ఏపీ మొత్తంలో అధోగతిలో కడప కార్పొరేషన్ ఉందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. తిలక్ నగర్, అలంఖాన్పల్లె, వైఎస్ఆర్ కాలనీలో రోడ్లు సరిగా లేవంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే కడపకు మంచి చేయాలి అనుకున్న వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు మాధవి. సో కడపను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటున్నారు మాధవిరెడ్డి. మరోవైపు కడప అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కూడా ఆమె కోరడం జరిగింది. మొత్తం మీద గత 20 ఏళ్లుగా కడప కార్పొరేషన్ మాత్రం పూర్తి స్థాయిలో కబ్జాలో ఉందంటూ కూడా ఘాటుగా విమర్శించినటువంటి వైనం. సో పూర్తి స్థాయిలో కడపను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన చేసిన ప్రతిసారి వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఇంతకీ మాధవిరెడ్డి ఏమన్నారో ఓసారి విందాం. దాదాపు 2014 నుంచి ఈ రోజు వరకు అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు అధికారం ఉంది. ఇంకా ఎంత కాన్షియస్ గా ఆయన కడప డెవలప్మెంట్, మనకున్న సమస్య ఏంటంటే రోడ్లు కాలువలు. నిన్న రాత్రి కూడా కూర్చొని నాకే అన్నం తినేదని నేను 10 గంటలకు పైకి పోయినా. అన్న 7 గంటలకి తినేసి వచ్చి కూర్చొని ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో ఎక్కడ రోడ్లు కాలువలు వేయాలా, సెకండ్ రౌండ్ లో ఎక్కడ వేయాలా, డబ్బులు ఎంత ఉన్నాయి. ఏం చిన్న విషయం కాదు. కడప డెవలప్మెంట్ కంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప కార్పొరేషన్ కబ్జా చేసుకొని అత్యంత నిర్లక్ష్యం గురైన కార్పొరేషన్ ఏదంటే మన కడప కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న కార్పొరేషన్ కంటే అత్యంత అధోగతిలో ఉన్న కార్పొరేషన్ ఏదంటే కడప కార్పొరేషన్. చాలా మంది అంటారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచింది కదా అని. మొన్న 1 నెల క్రితం వరకు వాళ్ళే కూర్చోయినారు. ఎక్కడ ఏం పెట్టాలన్నా కూడా అడ్డం పెట్టేసి కాలు వేసి కింద దొబ్బేద్దామని ఆలోచన లేదు తప్పితే కడపను బాగు చేద్దామనే ఆలోచన లేదు. ఆ దరిద్రం 1 నెల అయింది పోయి. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం ఎంత ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి. అవైలబిలిటీ తక్కువ ఉన్నా కానీ అవుట్స్కట్స్ లో రోడ్లు లేవు. తిలక్ నగర్ కానీ, వైఎస్ఆర్ కాలనీ కానీ, ఆర్కే నగర్ కానీ, శాంతి నగర్ కానీ మనకందరికీ తెలుసు. ఈ పక్కన అలంకారపల్లి కానీ, ఈ పక్కన రామరాజపల్లి కానీ, ఇవన్నీ వీటిని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసము రోజుకు 15 గంటలు కష్టపడడానికి నేను కానీ వాసన కానీ సిద్ధంగా ఉన్నాను. కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ గాని కానీ, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మీకు గమనించారు, ఒక్కసారి కార్పొరేషన్ లో బాడీ పడంగానే అధికారులందరూ కడపలో రోజు మార్నింగ్ వాక్ చేస్తారు. చాలా మార్పు వచ్చింది. ఇంకా చాలా మార్పు రావాలి. మనం 20-30% వరకు ఇంకా ఇంకొకటి మన వాళ్ళు కడపలో ఉన్న మన సోదర సోదరి మండలాల్లో కూడా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది వస్తేనే మనము సక్సెస్ అవుతాం. చేసుకుంటా కాలువలు క్లీన్ చేసుకుంటా గార్బేజ్ ఎత్తుకుంటా చేసుకుని వచ్చినా మళ్ళీ 15 రోజులు ఆ స్థితికి తీసుకొస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మాధవిరెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? ఎందుకంటే గత 20 ఏళ్లుగా కడప పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉంది. సో రాష్ట్రంలోనే కడప అధోగతి పాల్లో ఉంది అనేటువంటి అంశాన్ని ఘాటుగా వ్యాఖ్యానించిన సందర్భం. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో ఆమె ఏం మాట్లాడారనేది చూసాం. గత 20 ఏళ్లుగా వైసీపీ పాలనలో కడప కార్పొరేషన్ ఉంది. గతంలో 2004 నుంచి 2004లో మున్సిపాలిటీగా ఉండేది. 2009 ఆ మధ్య ప్రాంతంలో కడప కార్పొరేషన్ అయింది. కడప కార్పొరేషన్ అయిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితి లేదు. గత 20 ఏళ్లుగా అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ మాత్రమే అధికారంలో ఉంది. అయితే ఈ అధికారంలో ఉన్న 20 ఏళ్ళు కడప కార్పొరేషన్ ని కబ్జా చేశారు. ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు.
పలు చోట్ల రోడ్లు లేవు, కడప పట్టణంలో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. వీటినన్నిటికీ కారణం వైసీపీ అంటూ నేరుగా మాధవిరెడ్డి విమర్శలు కురిపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు కడపకు వందలాది కోట్లు నిధులు కేటాయించారు. మరి ఆ నిధుల అంశం ఎమ్మెల్యే గారు మర్చిపోయారా లేక విమర్శలు కురిపించారా అనే అంశం పైన కూడా వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. కడప ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది అనే అంశం పైన వైసీపీ నేతలు కూడా చర్చకు కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏ రోజు కూడా కడప జిల్లానే పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత టీడీపీకి కడప జిల్లాలో 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. 2024లో టీడీపీకి అధికారంలోకి వచ్చాక కడపకి ఏం చేశారు అంటూ వైసీపీ నేతలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాధవిరెడ్డికి ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలాది కోట్లు నిధులు కేటాయించిన పరిస్థితి ఉంది. అలాంటి ఈ నేపథ్యంలో నేరుగా కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. గత 20 ఏళ్లలో వైసీపీ పాలనలో కడప కార్పొరేషన్ కబ్జా అయింది, కడపలో అభివృద్ధి జరగలేదు అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొత్తగా కొన్ని డివిజన్లు ఏర్పడ్డాయో ఆ డివిజన్లలో రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు, నీళ్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవంటూ ఏవైతే ఎమ్మెల్యే విమర్శలు చేశారో వాటికి అది మేము గతంలో కొన్ని చోట్ల చేయలేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే దాదాపు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మేయర్ పదవీ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం కడప కార్పొరేషన్ ప్రత్యేక అధికార పాలనలో ఉంది. ఇప్పటి నుంచి మీరు ఎంత మాత్రం అభివృద్ధి చేస్తారు, ఎక్కడెక్కడ రోడ్లు నిర్మించగలరు, ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయగలరు, ఎక్కడెక్కడ వాటర్ సదుపాయం ఏదైతే బోర్లేసి వాటర్ సదుపాయాలు ఏర్పరచగలరు, ప్రత్యేక అధికార పాలన మీ చేతుల్లో ఉంది కదా, ఎంత మాత్రం అభివృద్ధి చేస్తారంటూ నేరుగా వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తారు. ఇక్కడ ప్రధానంగా కడప ఎమ్మెల్యే చేసిన విమర్శలను ఒకసారి మనం చూద్దాం సిరాజ్. 20 ఏళ్లుగా కడప కార్పొరేషన్ కబ్జా అయింది. గత 20 ఏళ్లుగా వైసీపీ పాలన, గతంలో కాంగ్రెస్ పాలన, ఇప్పుడు వైసీపీ పాలనలో కడప కార్పొరేషన్ ఉంది కాబట్టి ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోపక్క కిరణ్ కొంతవరకు ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలుగా భావించాలా లేదా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపలో ఎలాగైనా పట్టు నిరూపించుకునేటువంటి వ్యాఖ్యలుగా భావించాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా జగన్ కంచుకోటలు ఇవి. వైసీపీ కంచుకోట కడప కార్పొరేషన్. ఎందుకంటే గతంలో వైసీపీ కాదు, గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కడప కార్పొరేషన్ వైసీపీ చేతిలోనే ఉంది. ప్రస్తుతం కూడా వైసీపీ చేతిలోనే. ఇప్పుడు కార్పొరేషన్ పదవీ కాలం ముగిసింది. కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారం పాలించింది. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శలు చేశారు. అయితే కడపకు గతంలో వచ్చిన నిధులు కావచ్చు, కడప కార్పొరేషన్ గతంలో వచ్చిన అవార్డులు కావచ్చు, ఎవరి పాలనలో వచ్చాయి అనేది కూడా ఇక్కడ వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో స్పెసిఫిక్ గా ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం గమనిస్తే, తిలక్ నగర్, ఆలంకాన్పల్లె, వైఎస్ఆర్ కాలనీలో రోడ్లు లేవు. కడపకు మంచి చేయాలనుకున్న 2014 నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు. 2014లో టీడీపీ కూటమి 5 ఏళ్ల అధికారంలో ఉంది. 5 ఏళ్ళలో ఏ మాత్రం అభివృద్ధి చేశారో చర్చకు రండి అంటూ వైసీపీ నేతలు నేరుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ కడప అభివృద్ధిని చేయడమే నా లక్ష్యం. ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి ప్రస్తుతం కడప కార్పొరేషన్ ని అభివృద్ధి చేయమని అటు ప్రజలు ఇటు నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా వైసీపీ నేతలు కూడా విమర్శలు మాని ఏదైతే గతంలో అభివృద్ధి జరగలేదు, వైసీపీ పాలనలో కార్పొరేషన్ కబ్జా అయింది లాంటి విమర్శలు మానుకొని మీరు ఏం అభివృద్ధి చేశారు ఈ 2 సంవత్సరాల పాలనలో, కడపకు మీకు తెచ్చిన నిధులేంది, కడప నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేశారు, కడపకు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి అంటూ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇవి రాజకీయ విమర్శల్లాగా చూడాలి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, చాలా మంది నేతలు, టీడీపీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కడపకు ముఖ్యమంత్రి అని తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పులివెందులకు ముఖ్యమంత్రి అంటూ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా కుప్పం కంటే కడప జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత
రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉందంటూ అదే పార్టీకి చెందిన టీడీపీ నేతలు కూడా గతంలో చాలా సార్లు ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన నేతలను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతలు పదే పదే గుర్తు చేస్తారు. ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఈ రాజకీయ విమర్శగానే చూడాలి కానీ అభివృద్ధి జరగలేదు అంటూ ఏదైతే మాధవిరెడ్డి చేస్తే ఆ మాధవిరెడ్డి వ్యాఖ్యలకు నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలే కౌంటర్ ఇస్తున్నారు. అభివృద్ధి ఎక్కడ జరగలేదు చర్చకు రండి, ఇక్కడ వైసీపీ నేతలు కూడా నేరుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సవాల్ విసురుతున్నారు. కడప కార్పొరేషన్ లో అభివృద్ధి జరగలేదు అనే అంశం పైన వైసీపీ నేతలు కూడా చర్చ చేయడానికి రెడీగా ఉన్నామంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 20 ఏళ్లుగా కడప కార్పొరేషన్ కబ్జాకి గురైందంటూ కూడా మాధవిరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అధోగతిలో కడప కార్పొరేషన్ ఉందంటూ కూడా మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు తిలక్ నగర్, అలంఖాన్ పల్లె, వైఎస్ఆర్ కాలనీలో రోడ్లు లేవంటూ కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. కడపకు మంచి చేయాలనుకున్న వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ కూడా మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. కడపను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటూ కూడా ఆమె తెలిపారు. ఇక కడప అభివృద్ధికి ప్రజలు సహకరించాలంటూ కూడా మాధవిరెడ్డి కోరడం జరిగింది. మొత్తం మీద కడప కార్పొరేషన్ అంశం సంబంధించి, కడప అభివృద్ధికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం పైన మాధవిరెడ్డి తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కడపను ఎప్పుడు అభివృద్ధి చేయాలన్నా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి తీరు. గతంలో ముఖ్యమంత్రిగా సొంత జిల్లాకు అధిక నిధులు కేటాయించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలాంటి పరిస్థితిలో కడపను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి సందర్భాన్ని కూడా మేము చూసాం. ఇలాంటి సందర్భంలో మాధవిరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు దుమారం రేపుతున్నాయి. మాధవిరెడ్డి వ్యాఖ్యలపైన కూడా వైసీపీ నేతలు కూడా మండిపడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం కడప కార్పొరేషన్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం మాత్రం అటు వైసీపీ ఇటు కూటమి ప్రభుత్వం